హలో గాయ్స్, మన దగ్గర 18 ఎల్ఈడి బల్బులు ఉన్నాయన్నమాట. 18 ఎల్ఈడి బల్బుని ఒక మెయిన్స్ గడ్డు, హోల్డర్, టెస్టర్, కట్టరు అండ్ వైర్ పీస్తో మనం అయితే ఈ 18 ఎల్ఈడి బల్బుని రిపేర్ చేయబోతున్నాం అనమాట. ఈ 18 ఎల్ఈడి రిపేర్ చేయాలంటే ఫస్ట్ హోల్డర్కి మెయిన్స్ గడ్ కనెక్షన్ ఇవ్వండి. అలాగే మెయిన్స్ గడ్ తీసుకెళ్ళి సాకెట్లో పెట్టి స్విచ్ చేయండి, ఎందుకంటే మనకు మెయిన్ పవర్ కావాలి కాబట్టి. ఓకే, ఫస్ట్ 18 ఎల్ఈడి బల్బుల్ని 1 by 1 చెక్ చేసుకోవాలి ఎలా వెలుగుతుందో. ఇది వచ్చి బ్లింక్ అవుతూ ఉంది. ఇంకొక ఎల్ఈడి బల్బుని చూపిస్తాను మీకు, అంటే 3 భాగాలుగా చేశాను అనమాట వీటిని. ఇంకో భాగంలో ఎల్ఈడి బల్బు చూపిస్తాను మీకు. చూడొచ్చు, ఇది బ్లింకే అవ్వట్లేదు, చూడొచ్చు మీరు. అలాగే దీని ఇంకో భాగం ఉంది కదా, దాంట్లో అది కూడా ఎల్ఈడి బల్బు చూపిస్తాను మీకు. ఇది వచ్చి లైట్గా డిమ్ముగా బ్లింక్ అవుతుంది. ఓకే, ఈ వచ్చేసి ప్రాబ్లం వచ్చేసి ఒక ఎల్ఈడి పోయిందనమాట ప్రతి ఒక్క దాంట్లో, చూడొచ్చు మీరు. ఓకే, వీటన్నిటికీ క్యాపులు అనేది రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ క్యాపులు అనేది చేత్తో చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే క్యాప్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అలా రిమూవ్ అవ్వలేదు అనుకో గమ్మేసి అంటించి ఉంచుతారు. దీన్ని ఎంత తీసినా కూడా రాదనమాట, గమ్మేసి అంటించి ఉంచుతారు. కాబట్టి మనం తీయాలంటే సింపుల్ అనమాట, ఏం లేదు. ఒక హ్యామర్ తీసుకొని చిన్నది, దాంట్లో 3 పక్కల కొట్టండి అనమాట. దాంతో గట్టిగా కొట్టమాకండి, వంగిపోయింది. లైట్గా 3 పక్కల కొడితే పైన క్యాప్ ఈజీగా వచ్చేసింది అనమాట, కష్టం కూడా పడక్కర్లేదు. చూసారు కదా. ఓకే, అన్నిటి క్యాప్లన్నీ రిమూవ్ చేసేసాను ఎల్ఈడి అన్నిటికీ. 1 by 1 చెక్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ వైర్ పీస్ తీసుకున్నాండి. కొత్తగా మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, ఎందుకంటే నీకు ముందు మంచి వీడియోస్ అనేది పెడతా ఉంటాను. ఓకే, అంతకుముందు నీ ట్యూబ్లైట్ రిపేర్ చేసే వీడియో కూడా పెట్టాను, చూడొచ్చు మీరు. 8 months బ్యాక్. ఎల్ఈడి చివర లీడ్ అన్నీ ఉండదు అనమాట, అక్కడ ఆ చివర ఈ చివర షార్ట్ చేయాలి. ఎల్ఈడిని షార్ట్ చేస్తే ఎల్ఈడి పోతే వెలుగుతుంది అనమాట. అంటే మీకు ఎల్ఈడి పోయిందని మీకు షార్ట్ చేయకుండా కూడా తెలుసుకోవచ్చు. అలాగంటే చూపిస్తాను. దీంట్లో అయితే 2 ఎల్ఈడీలు పోయినాయి అనమాట. ఈ బల్బులో ఎల్ఈడీలు అనేవి ఎల్లో కలర్లో ఉంటాయి కదా, అక్కడ మధ్యలో కరెక్ట్గా బ్లాక్ కలర్ డాట్ పడింది సార్ 2 ఎల్ఈడీలకి. ఆ 2 ఎల్ఈడీలు పోయినాయని మనం షార్ట్ చేయకుండా కూడా కనిపెట్టుకోవచ్చు. ఓకే, ఈ ఎల్ఈడీ అన్నింటినీ రిమూవ్ చేయాలన్నమాట. 2 ఎల్ఈడీలు పోయినాయి కాబట్టి 2 రిమూవ్ చేయాలి. 3, 4 పోయితే ఒక ఎల్ఈడి ప్యానల్ మార్చుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో తక్కువగా ఉంటాయి. ఒక 4-5 ఎల్ఈడి ప్యానల్ కలిపి 100 రూపాయలు అలా ఉంటాయి. అది తీసుకొని మార్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకో ఎల్ఈడికి అయితే ఒక ఎల్ఈడి పోయిందనమాట. అది షార్ట్ చేసి చూపిస్తాను, చూడవచ్చు బ్లింక్ అవుతుంది. ఇది వైర్ అయితే సరిగ్గా టచ్ అవ్వలేదు. ఓకే గాయ్స్, ఇక ఇలా అన్నీ చెక్ చేసుకొని 1 by 1 ఆ ఎల్ఈడీని రిమూవ్ చేసుకోవాలన్నమాట. స్కూల్ అయితే ఈ విధంగా కూడా రిమూవ్ చేయొచ్చు, కట్టర్తో కాకపోయినా. ఓకే, వీటన్నిటికీ మనం షోల్డరింగ్ చేయబోతున్నాం అనమాట. దానికి 2 ఒకటి పోయింది అనమాట ఎల్ఈడీలు. ఈ విధంగా అన్నీ చెక్ చేసుకొని 1 by 1 అన్నిటికీ షోల్డరింగ్ చేయాలి. ఓకే, ఇవన్నీ చెక్ చేసేది నేను వీడియో స్పీడ్గా నేను ఫార్వర్డ్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. ఈ విధంగా అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఎల్ఈడీని. ఒకటైతే బ్లింక్ అవుతూ ఉంది కదా, అందులో కూడా ఏదో ఒక ఎల్ఈడీ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఇష్టం వచ్చిన ఎల్ఈడీ అనేది రిమూవ్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే అన్ని ఎల్ఈడీలు బ్లింక్ అవుతుంది కాబట్టి ఒక ఎల్ఈడీ తీసేయాలంటే వోల్టేజ్ చాలుగా జిమ్గా కొట్టుకుంటుంది. ఓకే, వీటికి అన్నిటికీ మెయిన్స్ కార్డ్ తీసేసి ఫస్ట్ షోల్డరింగ్ అనేది చేసుకోవాలి. జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకొని షోల్డరింగ్ చేయాలి, ఎందుకంటే షోల్డరింగ్ చేసిన తర్వాత మళ్ళీ వెలగదనమాట. మళ్ళీ ఏమైందా అనుకుంటాం, షోల్డరింగ్ అది సరిగ్గా అవ్వదు. కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడే కొంచెం టైం తీసుకొని షోల్డరింగ్ చేసుకోవాలి, బాగా హీట్ అయినాక. ఓకే గాయ్స్, ఏమైనా వస్తువు రిపేర్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. నాకు ఈ పలానా వస్తువు రిపేర్ చేయండి అని చెబితే కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిపేర్ చేస్తాను. నా దగ్గర లేకపోయిన వస్తువు తీసుకొచ్చి అలా రిపేర్ వీడియో చేస్తాను అనమాట. ఓకే గాయ్స్, ఇక అన్నిటికీ షోల్డరింగ్ చేసేస్తాను స్పీడ్గా. అన్నీ చెక్ చేసాను, చూడొచ్చు. అందులో వెలుగుతుంది, ఒకటి వెలగట్లేదు. కారణం ఏంటంటే షోల్డరింగ్ సరిగ్గా అవ్వలేదన్నమాట. ఓకే, ఆ షోల్డరింగ్ కాడ మళ్ళీ షోల్డరింగ్ చేస్తే అయిపోతుంది. ఓకే గాయ్స్, ఈ ఎల్ఈడీలో 2 ఎల్ఈడీలు వచ్చేసి ప్రాబ్లం వచ్చినాయి అనమాట. అది లాస్ట్లో చెప్తాను. ఓకే, అన్ని ఎల్ఈడీలకి క్యాప్లు పెట్టేసేయండి. కొన్ని ఎల్ఈడి బల్బులకి క్యాప్ పెట్టినా కూడా ఊడిపోతుంది, ఎందుకంటే అందులో క్లిప్లు విరిగిపోయి ఉంటాయి. అడిగి లైట్గా ఒక బల్బుకి ఎక్కువ వేస్తే డ్రాప్ అనేది సరిపోతుంది. ఓకే, అన్ని బల్బులు క్యాప్లు పెట్టేసాం, చెక్ చేస్తాను. చూడొచ్చు అన్నీ వెలుగుతున్నాయి, చూడొచ్చు మీరు. ఓకే, నా దగ్గర అయితే 3 ఎల్ఈడి బల్బులు అయితే పనికిరాని ఉన్నాయి, అంటే అవి సెట్ అవ్వలేదు. ఎందుకంటే అందులో బోర్డులు అనేవి కాలిపోయినాయి అనమాట, అందులోంచి పవర్ రావట్లేదు. షార్ట్ చేసినా కూడా మీకు షార్ట్ అవ్వట్లేదు, చూడొచ్చు.
ఈ 3 ఎల్ఈడి బల్బులు చూపిస్తున్నాను కదా, షార్ట్ చేసినా కూడా షార్ట్ అవ్వట్లేదు. పనిచేసి వెలిగే ఎల్ఈడి బల్బుకి నేను షార్ట్ చేస్తాను, వాడికి శబ్దం అనేది వస్తే ఎల్ఈడి బల్బు బాగున్నట్టు అని అర్థం. ఓకే, పవర్ వస్తుందని అర్థం. ఓకే, షార్ట్ చేస్తున్నానండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.